An investment in knowledge pays the best interest. సో మీరు మీ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ పెంచుకోవడానికి ఎంత టైం అండ్ మనీ అనేది మీరు స్పెండ్ చేస్తే అంత ఫాస్ట్ గా మీ వెల్త్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. సో ఈ మండే పోర్ట్ఫోలియో రివ్యూస్ లో అలా నాలెడ్జ్ అండ్ స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎలా వెల్త్ బిల్డ్ చేస్తున్నారు అనేది కొన్ని పోర్ట్ఫోలియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీనికి ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ డిసిప్లిన్ అనేది ఒకటి కావాలి. సో డిసిప్లైన్డ్ గా ఎలా వెల్త్ బిల్డ్ చేస్తున్నారు అనేది దీనిలో ఉంటుంది. సో డోంట్ మిస్ ఎనీ మండే పోర్ట్ఫోలియో రివ్యూ. ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, ఈ రోజు మండే పోర్ట్ఫోలియో రివ్యూలో 12.8 lakhs అనేది 13.61 lakhs ఎలా అయింది అనేది చూద్దాం. ఇక టోటల్ గెయిన్ మీరు చూసుకుంటే జస్ట్ 81,000 ఉంది, పెద్దగా రిటర్న్ ఏం కనిపించట్లేదు. పోర్ట్ఫోలియో CAGR వచ్చేటప్పటికి 15.96 అంటే నియర్ బై 16% దాకా ఉంది. సో రిటర్న్ బాగుంది కాబట్టి నేను ఇది తీసుకున్నా. బట్ యూజువల్ గా అసలు ఎందుకు పెద్దగా అమౌంట్ డిఫరెన్స్ లేదనేది చూద్దాం. ఓకే, ఇందులో ఫస్ట్ వచ్చేటప్పటికి బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్. ఇది మార్చ్ 2026 లో ఇరాన్ వార్ జరుగుతున్నప్పుడు క్లయింట్ ఇన్వెస్ట్ చేశారు. ఈ 1.5 lakh కల్లా 1.8 lakhs అయింది. సో షార్ట్ టర్మ్ లో ఎలా మనీ గ్రో అవుతుంది అనేది మీరు చూడొచ్చు. సో మార్కెట్ ఫుల్ డౌన్ లో ఉన్నప్పుడు మీరు లంసమ్స్ ఇన్వెస్ట్ చేస్తే ఆ వెల్త్ గ్రోత్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. సో మీరు మన గోల్డ్ మెంబర్షిప్ గ్రూప్స్ లో ఉంటే కనుక ఈ రిలేటెడ్ నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు లంసమ్ చేయాలి అనేది. అది మీరు ఫాలో అయినట్లయితే కనుక మీరు కూడా ఇదే వేలో బాగా వెల్త్ అనేది గెయిన్ చేయొచ్చు. ఓకే, ఇక 2 ఇంపార్టెంట్ థింగ్స్, మార్కెట్ ఫుల్ డౌన్ లో ఉండాలి, 2 రైట్ కైండ్ ఆఫ్ అ ఫండ్ అనే దానిలో మనం ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, మార్కెట్ డౌన్ లో ఉన్న మనం రాంగ్ ఫండ్ చూస్ చేసుకుంటే వెల్త్ అంతలా జనరేట్ అవ్వదు. నెక్స్ట్ HDFC మిడ్ క్యాప్ ఫండ్. ఇది కూడా 2026 లోనే స్టార్ట్ అయింది. 10,000. సో టోటల్ 75,000 ఇన్వెస్ట్మెంట్ 80,000 అయింది. ఇది పెద్దగా రిటర్న్ అనేది జస్ట్ ఒక 5,000 అన్నట్టు. ఇక్కడ 20% రిటర్న్ చూపిస్తుంది. ఇగ్నోర్, ఎందుకంటే షార్ట్ టర్మ్ లో మీరు రిటర్న్స్ అనేది అంతగా కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్ ఈ ICICI Prudential లార్జ్ క్యాప్ ఫండ్ కూడా మీరు చూడొచ్చు. 30,000 SIP జరుగుతుంది. టోటల్ 1.8 lakhs. ఇది కూడా జనవరిలోనే స్టార్ట్ అయింది. అంటే ఇవన్నీ కూడా రీసెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి మనకి ఇక్కడ టోటల్ గెయిన్ అనేది పెద్దగా కనిపించట్లేదు. ఓకే, సో 1.8 lakhs 1.9 lakhs అయింది. ఇది కూడా 14.93% చూపిస్తుంది. నెక్స్ట్ స్మాల్ క్యాప్ ఫండ్. ఇది 10,000 ఇన్వెస్ట్మెంట్ 75,000 అలా 82,000 అయింది. సో షార్ట్ టర్మ్ మీరు చూసుకుంటే అప్స్ అండ్ డౌన్స్ అనేవి హెవీగా ఉంటాయి అనడానికి ఇది ఒక పోర్ట్ఫోలియో మీరు చూడొచ్చు. నెక్స్ట్ పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఇందులో క్లయింట్ 2.5 lakh కూడా ఇన్వెస్ట్ చేశారు అండ్ 40,000 SIP అనేది చేస్తున్నారు. మీరు చూసుకుంటే కనుక పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 4,90,000 ఇన్వెస్ట్ చేస్తే 4,91,000 మాత్రమే అయింది. అంటే పెద్దగా రిటర్న్ లేదు, 0.95% అనేది రిటర్న్. కానీ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనేది ఇప్పుడు కొంచెం డౌన్ లో ఉంది. అండ్ యాజ్ పర్ మార్కెట్ ప్రిడిక్షన్స్ పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే కనుక మినిమం 4 to 5 years వెయిట్ చేయగలిగితేనే ఇది బెస్ట్ ఫండ్ అవుతుంది. పైన ఫండ్స్ అంటారా కొంచెం పర్లేదు, షార్ట్ టర్మ్ లో కూడా అవి ఎక్కువ రిటర్న్స్ చూపిస్తాయి. బట్ పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనేది ఇది కొన్ని వాల్యూస్ మీద డ్రైవ్ అవుతున్న ఫండ్. ఇప్పుడు ప్రజెంట్ IT సెక్టర్ లో వాటిలో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇట్ విల్ నాట్ పర్ఫార్మ్. ఒక 3 years 4 years పెద్దగా పర్ఫార్మ్ చేయకపోవచ్చు. బట్ సడన్ గా 1 year లో ఆర్ 2-3 months లో అది బాగా బూమ్ అయిపోతూ ఉంటుంది అనమాట ఆ కైండ్ ఆఫ్ ఫండ్ అనేది. సో డోంట్ వర్రీ అబౌట్ పరాగ్ పరీక్ రిలేటెడ్ ఇన్వెస్టర్స్. ఓకే, నెక్స్ట్ SBI కాంట్రా ఫండ్. 60,000 ఇన్వెస్ట్మెంట్ అలా 60,360 ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద క్వాలిటీ ఫండ్. సో లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు దీస్ ఆర్ ఆల్ నార్మల్. నెక్స్ట్ టాటా డిజిటల్ ఇండియా ఫండ్. ఇది ప్రెసెంట్ చాలా డౌన్ లో ఉన్న ఫండ్. ప్రీవియస్ గా మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక మీరు పెద్దగా రిటర్న్స్ చూడరు. ఇక్కడ క్లయింట్ 25,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో డౌన్ లో ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్స్ అక్వైర్ చేస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ వెరీ గుడ్ ఫండ్ సూన్. ఎందుకంటే IT సెక్టర్ లాస్ట్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ లో పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు. బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గ్రో వెరీ వెల్. సో ఇది కూడా ఒక 5 year పీరియడ్ అనుకున్నప్పుడే టాటా డిజిటల్ ఇండియా ఫండ్ గోయింగ్ టు గివ్ వెల్. ఓకే, సో పరాగ్ పరీక్ అండ్ టాటా డిజిటల్ ఇండియా ఫండ్ ఈ రెండు కూడా మీరు గుర్తుంచుకోండి. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ కంపేర్ టు నార్మల్ ఫండ్స్. ఓకే, నెక్స్ట్ వైట్ ఓక్ మిడ్ క్యాప్ ఫండ్. ఇది కూడా 1 lakh క్లయింట్ ఇన్వెస్ట్ చేశారు. 1,20,000 అయిపోయింది మీరు చూడొచ్చు. సో ఇవేంటంటే షార్ట్ టర్మ్ లో మీకు ఎక్కువ ఇస్తే కొన్ని ఫండ్స్ వచ్చేటప్పుడు లాంగ్ టర్మ్ లో బాగా క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఓకే, నా పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ నేను ఒక చైనా రిలేటెడ్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేశాను ఒక 4 years బ్యాక్. సో 3 years పాటు అది 0 రిటర్న్స్ అనమాట. అంటే నేను ఐ థింక్ అప్రాక్సిమేట్ 1.5 lakh ఇన్వెస్ట్ చేస్తే ఆఫ్టర్ 3 years చెక్ చేసిన తర్వాత కూడా చైనా సేమ్ 1.5 lakh 1.51 lakh అలా కనిపించింది. దాని తర్వాత ఇయర్ 2026 లో సడన్ గా 3 months ఆర్ 6 months లో ఐ థింక్ దాని టోటల్ రిటర్న్ ఇప్పుడు టోటల్ నేను చెక్ చేసుకుంటే ఇట్ గేవ్ మోర్ దెన్ 16% రిటర్న్. ఓకే, సో కొన్ని ఫండ్స్ ఏంటంటే ఇమీడియట్ గా లేదా స్టాండర్డ్ గా రిటర్న్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఫండ్స్ ఏంటంటే ఇట్ టేక్ మోర్ టైం, ఎక్కువ టైం, అది పెద్దగా రిటర్న్ ఏం కనిపించదు. సడన్ గా 3 months 6 months లో బాగా గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. సేమ్ కన్సిడర్డ్ గోల్డ్ ఆల్సో, సిల్వర్ ఆల్సో. మీరు గోల్డ్ సిల్వర్ చూసుకుంటే లాస్ట్ 10 years లో పెద్దగా గ్రోత్ లేదు. బట్ సడన్
సడన్ గా లాస్ట్ ఇయర్ అనేది బాగా బూమ్ అయింది ఒకే ఇయర్ లో. సో సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి మీకు దీనిలో జరగడానికి స్కోప్ ఉంది కాబట్టి స్టే ఇన్వెస్టెడ్ లాంగ్ టర్మ్, కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అండ్ గెట్ ద గైడెన్స్ అండ్ కీప్ ఇన్వెస్టింగ్ సో దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ బెస్ట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ కాన్ఫిడెన్స్ లేకుండా అయితే ఉండొద్దు. ఓకే, ఐ థింక్ మీరు ఇక్కడ మొత్తం చూసుకుంటే లార్జ్ అండ్ మిడ్ క్యాప్, కాంట్రా, సెక్టోరియల్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఇలా డిఫరెంట్ అనేది టచ్ చేయడం జరిగింది. అండ్ దీనిలో ఓవర్లాప్ కూడా ఉంది చాలా. ఐఎమ్ నాట్ సేయింగ్ నో, బట్ ఇట్స్ ఓకే టు హ్యావ్ ఎ ఓవర్లాప్, ఎందుకంటే ఈచ్ ఫండ్ మేనేజర్ బయింగ్ అండ్ సెల్లింగ్ సైకిల్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. ఓకే, అండ్ యాజ్ ఆఫ్ నో సెన్సెక్స్ అనేది కొంచెం పర్లేదు, బాగా వెళ్తూనే ఉంది పైకి. మీరు చూడొచ్చు 6 months లో అయితే డౌన్ ఉంది, 1 month లో అయితే కనుక కొంచెం గ్రో అవుతూనే ఉంది. సో పెద్దగా వార్స్ ఇలాంటి ఇష్యూస్ ఏమీ లేకపోతే కనుక మార్కెట్ హై అవ్వడానికి ఛాన్సెస్ అయితే బాగానే ఉన్నాయి. ఓకే, సో కీప్ ఇన్వెస్టింగ్ అండ్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు అక్వైర్ మోర్ యూనిట్స్. సో ఒకేసారి ఈ సెన్సెక్స్ అనేది హైకి వెళ్ళినప్పుడు యు ఆర్ గోయింగ్ టు సీ ద బెస్ట్ రిజల్ట్. Okay, so wish you all the best and we will meet in the next Monday portfolio review. Please let me know if you have any comments. సో ఇప్పటి వరకు నేను చెప్పింది అర్థమైంది కదా. సో వెల్త్ క్రియేషన్ కి డిసిప్లిన్ అనేది, నాలెడ్జ్ అనేది, స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ మూడిట్ల మీద మీరు టైం అనేది స్పెండ్ చేయండి అండ్ మనీ అనేది స్పెండ్ చేయండి. ఎంత కుదిరితే అంత నేర్చుకోవడం ట్రై చేయండి. ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ అండ్ లాట్ ఆఫ్ వెల్త్ ఫర్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్.